యేసుక్రీస్తు ఈ భూమి మీద పుట్టిన 8వ రోజు 40వ రోజు ఏం జరిగిందో ఈరోజు మనం ధ్యానం చేయబోతున్నాం. ఏ రోజు? 8వ రోజు 40వ రోజు. మీ బైబిల్లో తీయండి, లూకాసు వార్త 2వ అధ్యాయం. లూకాసు వార్త 2వ అధ్యాయం, గాస్పెల్ అకార్డింగ్ టు లూక్ చాప్టర్ 2 21వ వచనం నుంచి. ఆ శిశువునకు సున్నతి చేయవలసిన 8వ దినము వచ్చినప్పుడు, ఎన్నో దినము? 8వ దినం వచ్చినప్పుడు, అంటే ఆ శిశువు అంటే ఎవరు? యేసుక్రీస్తు పుట్టినప్పుడు 8వ రోజు సున్నతి చేయాల్సిన టైం వచ్చిందంట. ఇప్పుడు అర్థమై చెప్పాలంటే యూదులకు మనకు చాలా వ్యత్యాసం ఉంటుంది. మీరు చైనా దేశానికి వెళ్ళారనుకో, వాళ్ళకి మీసాలు ఉండవు, చూసారా? ఇట్లా 2 ఎంటికలు ఉంటాయి. వాళ్ళకి మనలాగా మీసాలు గడ్డాలు ఉండవు. వాళ్ళకు ఒక సాంప్రదాయం ఉంటుంది. కుక్కలు, పందులు, ఎలకలు అన్ని తింటారు వాళ్ళు. మనం తింటామా? తినం. ఒక్కొక్క దేశానికి ఒక్కొక్క ఆచారం ఉంటుంది. అర్థమవుతుందా? వాళ్ళు చైనా దేశానికి వెళ్తే వీధిలో కుక్కలు తిరగవు. మన ఊర్లో కుక్కలు మురుగుతూ ఉంటాయి. ఆడ కుక్క మురిగిందంటే ఆ రోజు ఖాయమైన దానికి. అంటే నేనేమంటానంటే ఒక్కొక్క దేశంలో ఒక్కొక్క ఆచారం ఉంటుంది. అర్థమవుతుందా? యూదులు ఒక బిడ్డ పుడతానే 8వ రోజు సున్నతి చేస్తారు. మీకు బిడ్డ పుట్టారనుకో, మీకు కుమారుడు పుట్టారనుకో, మీరు కూడా పేరు పెడతారు, అన్నప్రాసన చేస్తారు, పుట్టెంటికలు తీస్తారు. అవునా కదా? ఎప్పుడు తీస్తారు? ఎప్పుడు పడితే అప్పుడు తీస్తారా? ఓ 3 నెలల్లో టైం ఉంటుంది కదా. 7 నెలలప్పుడో 11 నెలలప్పుడో తీస్తా ఉంటారు. కరెక్టేనా? 10, 11, 10, 9, 11 ఏదో ఒకటి, మొత్తానికి ఒక టైం ఉంటుంది అనమాట. ఆ టైంలో పుట్టెంటికలు తీయడం, అన్నప్రాసన చేయడం, పేరు పెట్టడం చేస్తారు. అవునా కదా? అలాగే యూదుల్లో 8వ రోజు వచ్చినప్పుడు సున్నతి చేస్తారు. ఈ సున్నతి చేసిన తర్వాత 40 రోజులు గడుస్తుంది. ఈ 40 రోజు మనకు చాలా ఇంపార్టెంట్. ఆ రోజు ఏం జరిగిందో ఈరోజు మనం ధ్యానం చేయబోతున్నాం. ఇప్పుడు మీ మైండ్లో ఊహించుకోండి, యేసుక్రీస్తు పుట్టిన 40వ రోజు అంటే యేసుక్రీస్తుకి ఇప్పుడు ఎన్నేళ్ళు? ఇప్పుడు 40 రోజు. రండి చూద్దాం, 21వ వచనం చదివేద్దాం. ఆ శిశువునకు సున్నతి చేయవలసిన 8వ దినం వచ్చినప్పుడు గర్భమందు ఆయన పడక మునుపు దేవదూత చేత పెట్టబడిన యేసు అని పేరు వారు ఆయనకు పెట్టారా? ఎప్పుడు పెట్టినారు? 8వ రోజు యేసుక్రీస్తుకు ఏమని పేరు పెట్టారు? యేసు అని పేరు పెట్టేశారు. అర్ధరాత్రి మిమ్మల్ని లేపి అడిగి యేసుక్రీస్తుకు పుట్టిన తర్వాత ఎన్ని గంటలకు పేరు పెట్టారు, ఎన్ని రోజులు పేరు పెట్టారు అంటే ఏం చెప్తారు? 8వ రోజు పెట్టారు. ఇక్కడ ఉందా? ఇప్పుడు పారాగ్రాఫ్ ఉంది కింద. ఇప్పుడు చూడండి 22వ వచనం నుంచి. మోషే ధర్మశాస్త్రం చొప్పున వారు తమను శుద్ధి చేసుకున్న దినములు గడిచినప్పుడు. ఏ దినములట? మోషే ధర్మశాస్త్రం చొప్పున వారు తమ్మును శుద్ధి చేసుకోవాల్సిన దినములు వచ్చినప్పుడు. ఇక్కడ ఆగండి. ఏంటి ఆ దినములు? ఏంటి ఆ ధర్మశాస్త్రం? ఏం చెప్పింది? ఇక్కడ మనం ఆలోచించాలి. ఆ పేర అయిపోయింది, 8 రోజులు అయిపోయింది. ఇప్పుడు 40వ రోజు. ఎందుకు నా 40వ రోజు అంటే, ఒక బిడ్డ లేదా ఒక కూతురు కానీ, ఒక అబ్బాయి కానీ, ఒక అమ్మాయి కానీ, ఒక స్త్రీ ప్రసవం చెందిన తర్వాత, డెలివరీ అయిన తర్వాత యూదులు కొన్ని పనులు చేస్తారు. ఇప్పుడు మనము రిమ్స్కి వెళ్ళి లేదంటే హాస్పిటల్కి వెళ్ళి డెలివరీ అయిన తర్వాత ఆ తల్లికి బిడ్డకున్న పేగు కోస్తారు. పేగు కోసి నాకు అంతగా అవగాహన లేదు కానీ అక్కడ ఉన్న నర్సులు క్లీన్ చేయడము, నీళ్లు పోపించడం, సంథింగ్ చేస్తారు కదా. అట్లా కొన్ని పద్ధతులు ఉంటాయి. అలాగే యూదుల్లో 40వ రోజు తర్వాత ఒక బిడ్డకు కానీ ఒక అమ్మాయికి కానీ జన్మనిస్తే కొన్ని పనులు చేయాలి. ఏంటి ఆ పనులు అంటే, మోషే దినము గడిచినప్పుడు. ఎక్కడుందంటే లేవియాకాండం 12వ అధ్యాయం చూడండి. లేవియాకాండం 12వ అధ్యాయం, అక్కడ ఏం రాయబడిందో చూద్దాం. 12వ అధ్యాయం 1వ వచనం. మరియు యెహోవా మోషేకు ఇలాగూ సెలవిచ్చును. ఒక నిమిషం, ఎవరికి సెలవిస్తున్నారంట? దేవుడైన యెహోవా మోషేకు చెప్తున్నాడు, మోషే నేను చెప్పించే ఏం చేయాలి ప్రభువా? ఇప్పుడు చూడాలి. నీవు ఇశ్రాయేలులతో ఇట్లనుమో. 2వ వచనం. ఒక స్త్రీ గర్భవతి అయి మగపిల్లను కనిన యెడల ఆమె 7 దినములు పురిటాలై ఉండవలెను. ఆమె తాను ముట్టిదై కడగా నుండి దినములు లెక్కను బట్టి పురిటాలై ఉండవలెను. 8వ దినమున బిడ్డకు సున్నతి చేయింపవలెను. 4వ వచనం. ఆమె తన రక్త శుద్ధి కొరకు, ఇది చాలా ఇంపార్టెంట్, 4th వచనం. ఆమె తన రక్త శుద్ధి కొరకు 33 దినములో, ఎన్ని దినాలు? 33 ప్లస్ 1 7 ఎంత? కరెక్టేనా? లెక్కలు కరెక్టేనా? రైట్, చదవండి. 4వ వచనం. ఆమె తన రక్త శుద్ధి కొరకు 33 దినములు, తన రక్త శుద్ధి దినములు సంపూర్ణ మగు వరకు ఆమె పరిశుద్ధమైన దేనిని ముట్టకూడదు, పరిశుద్ధ స్థలములో ప్రవేశింపకూడదు. ఆమె ఆడపిల్లను కనినేడలా ఆమె తాను కడగా ఉన్నప్పటికీ 2 వారములు పురిటిలై ఉండవలెను. ఆమె తన రక్త శుద్ధి కొరకు 66 దినములు కడగా ఉండవలెను. ఒక నిమిషం తలపైకి. అబ్బాయి పుడితే ఎన్ని దినాలు కడగా ఉండాలంట? కడగా ఉండడం తెలుసా? నేను బోధించిన అవసరం లేదు, మీకు ఇంకా బాగా తెలుసు. సో ఒక అబ్బాయి పుట్టాడు అనుకో, కడగా ఉండాలంటే ఎన్ని రోజులంట? 33. అమ్మాయి పుడితే
66. అర్థమవుతుందా? సో ఇప్పుడు మరియా ఎన్ని దినాలు కడగా ఉండాలి? 33 దినాలు. ఈ 33 + 7 దినాలు గడిచేంత వరకు మందిరంలో అడుగు పెట్టకూడదు, మందిరంలో ప్రవేశించకూడదు. ఎవరు? మరియా. ఇప్పుడు జస్ట్ మీ ఊహలో ఇమాజిన్ చేసుకోండి, ఊహించుకోండి. దేవాలయం ఉంది, ఏ రోజు కట్టిన అద్భుతమైన పెద్ద దేవాలయం ఉంది. ఆ దేవాలయంలో పెద్ద పెద్ద ద్వారాలు ఉన్నాయి. మనలాగా ఇలా ద్వారాలు కాదు, పెద్ద పెద్ద ద్వారాలు ఉన్నాయి. ఆ ద్వారాల్లో చిన్న బిడ్డను పట్టుకొని మరియా, మళ్ళీ చెప్తున్నా, మరియా ఆంటీనా అమ్మాయా? ఈ కాలంలో 40 ఏళ్ళ అమ్మాయి, 40 ఏళ్ళ ఆంటీని కూడా ఆంటీ అని అనుకో గోపాలు కొడతారు. 50 ఏళ్ళ ఆంటీని ఆంటీ అని కొడతారు. ఇంకా మరియా 20 ఏళ్ళు కూడా ఉండవు. ఊహించుకోండి ఒకసారి. 20 ఏళ్ళు ఒక అమ్మాయి చిన్న బిడ్డను పట్టుకొని చేతిలో పట్టుకొని మందిరంలోకి వెళ్తుంది. యోసేపు ఉన్నాడు పక్కన. బయట పోయి వీళ్ళిద్దరూ చాలా పేదవాళ్ళు, చాలా పేదవాళ్ళు. ఇలాంటి పేదవాళ్ళు యేసుక్రీస్తు చేతిలో పట్టుకొని, యేసుక్రీస్తుని చేతిలో పట్టుకొని మరియా అటు యోసేపు భార్యాభర్త ఇద్దరు వెళ్తున్నప్పుడు ఇప్పుడు నేను చెప్తున్న సంఘటన మీ ఊహల్లో ఇమాజిన్ చేసుకోండి, మీరు ఊహించండి, అద్భుతంగా వాక్యం ధ్యానం చేయగలుగుతాం. జాగ్రత్తగా రండి చూద్దాం. ఇప్పుడు మందిరంలోకి వెళ్ళినప్పుడు ఏం చేయాలి తెలుసా? 40వ రోజు ఏం చేయాలి తెలుసా? లేవియకాండం తర్వాత 12వ అధ్యాయంలో 40వ రోజు ఏం జరిగిందో అద్భుతమైన మాట, అద్భుతమైనటువంటి వివరణ. 6వ వచనం, కుమారునికే గాని కుమార్తెకే గాని ఆమె రక్తశుద్ధి దినములు సంపూర్తయిన తర్వాత ఆమె దహన బలిగా ఒక ఏడాది గొర్రె పిల్లను, పాప పరిహారార్థ బలిగా ఒక పావురపు పిల్లనైనను, తెల్ల పువ్వనైనను ప్రత్యక్ష గుడారము యొక్క ద్వారమునకు యాజకుని యొద్దకు తీసుకొని రావాలను. అతడు యెహోవా సన్నిధి దాన్ని నర్పించి ఆమె నిమిత్తము ప్రాయశ్చిత్తము చేయగా ఆమె రక్తస్రావ విషయమై ఆమె పవిత్రపరచబడును. ఇది మగపిల్లను గాని ఆడపిల్లను గాని కనిన స్త్రీని గూర్చిన విధి. ఆమె గొర్రె పిల్లను తేజాలని ఎడల, ఆ పదం చాలా ఇంపార్టెంట్, మళ్ళీ చదువుతున్నాను. 8వ వచనం, ఆమె గొర్రె పిల్లను తేజాలని ఎడల ఆమె 2 తెల్లని గువ్వలైనను 2 పావుర పిల్లలైనను దహన బలిగా ఒకదాన్ని, పాప పరిహారార్థ బలిగా ఒకదానిని తీసుకొని యాజకుడు ఆమె నిమిత్తం ప్రాయశ్చిత్తం చేయగా ఆమెకు ఏం కలుగును? పవిత్రత కలుగును. రైట్, నేను అర్థమైంది చెప్తా, కొంతమందికి అర్థమైందో లేదో నేను అర్థమైంది చెప్తా. సో ఒక స్త్రీ అమ్మాయికి జన్మనిచ్చింది అనుకో, ఒక పద్ధతి. అబ్బాయికి జన్మనిచ్చింది అనుకో, ఒక పద్ధతి. ఇప్పుడు యేసుక్రీస్తు అబ్బాయా అమ్మాయా? అబ్బాయి కాబట్టి 40వ రోజు ఏం జరిగిందంటే, దేవుడైన యెహోవా పాత నిబంధన గ్రంథంలో ధర్మశాస్త్రం, మోషే ధర్మశాస్త్రం చొప్పున లూకాసు వార్త 2వ అధ్యాయంలో ఒక మాట చూడండి. లూకాసు వార్త 2వ అధ్యాయం, అక్కడ ఏం రాయబడిందో, లూకాసు వార్త 2వ అధ్యాయం 22వ వచనం, మోషే ధర్మశాస్త్రం చొప్పున వారు తమ్మును శుద్ధి చేసుకుని దినములు గడుచున్నప్పుడు ఉందా? 22వ వచనం. ఇప్పుడు తలపైకెత్తండి, నేను వివరిస్తాను. ఆ దినాలు ఏంటంటే, ఇప్పుడు మనం లేవియాకాండం చదువుకున్నామే, ఆ దినాలు అన్నమాట. అంటే ఒక అబ్బాయి పుట్టిన 40వ రోజు, ఒక అబ్బాయి డెలివరీ అయిన తర్వాత 40వ రోజు భార్య భర్త లేదా ప్రాముఖ్యంగా ఆ స్త్రీ ఎవరైతే గర్భం ధరించింది కదా, డెలివరీ అయింది కదా, ఆ స్త్రీ తను ఒక ఏడాది గొర్రె పిల్లను కానీ చేత్తో పట్టుకొని మందిరానికి వెళ్ళి యాజకుడు ఉంటారు కదా, పాస్టర్ గారు ఇదిగో నాకు ఒక కుమారుడు పుట్టాడు, దీన్ని బలి అర్పించి నన్ను శుద్ధీకరించాడు, నా కొరకు ప్రార్థన చేయండి. ఇప్పుడు మనము జంతువులు బలి ఇవ్వం కానీ కానుకిస్తాం సేవకుడికి, కానుక కానీ మందిరంలో ఏదైనా మీ ప్రోత్సాహం బట్టి కానుకిస్తారు. అలా ఆ కాలంలో ఏం చేసేవాళ్ళంటే గొర్రె పిల్లను పట్టుకొచ్చేవాళ్ళు. అనుకుందాం, గొర్రె పిల్ల తేలేని వాళ్ళు కూడా ఉంటారు, పేదవాళ్ళు. మీకు అర్థం చెప్పేది, ఒకరు 10,000 ఇస్తారు, ఒకరు 20,000 ఇస్తారు, 30,000 ఇస్తారు, కొంతమంది 1,000 రూపాయలు ఇచ్చే స్తోమత కూడా ఉండదు పాపం. అవునా కదా? ఇప్పుడు వాళ్ళు ఆ గొర్రె పిల్ల తెచ్చే స్తోమత కూడా లేదు. అలాంటి స్తోమత లేని వాళ్ళు 2 పక్షులు ఇచ్చేస్తారు. 2 పక్షులు ఇచ్చి ప్రార్థన చేయించుకోండి అని చెప్పాడు. ఎప్పుడు? పాత నిబంధన గ్రంథం. ఇప్పుడు కొత్త నిబంధన గ్రంథంలో ఇప్పుడు మీ ఊహల్లోకి రండి. మరియా, చిన్న బాలుడు యోసేపు మందిరానికి వెళ్తున్నప్పుడు ఏం జరిగింది? చాలా 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 ఇంపార్టెంట్. చూడండి 22వ వచనం నుంచి, మోషే ధర్మశాస్త్రం చొప్పున వారు తమ్మును శుద్ధి చేసుకుని దినములు గడిచినప్పుడు. 24వ వచనం, ప్రతి తొలచూలు మగపిల్ల ప్రభువునకు ప్రతిష్ఠింపబడవలెను అని ప్రభు ధర్మశాస్త్రమందు రాయబడినట్టు ఆయనను ప్రభువునకు ప్రతిష్ఠించుటకు ప్రభు ధర్మశాస్త్రమందు చెప్పబడినట్లు గువ్వల చెతనైనను 2 పావుర పిల్లలైనను బలిగా నర్పించుటకు వారు ఆయనను యెరూషలేమునకు తీసుకొని పోయిరి. రైట్, యేసుక్రీస్తు 40వ రోజు అంటే ఒక 1.5 బాబు, చిన్న బాబు, ఆ బాబును గుడ్డల్లో పెట్టుకొని మరియా ఒక అమ్మాయి, యవ్వనస్తురాలు ఒక అమ్మాయి, యోసేపు పేదవాడు 2 గువ్వలను 2 పక్షులను చేత్తో పట్టుకొని, ఎందుకంటే పొట్టేలు తోలుకొచ్చేదానికి స్తోమత లేదు ఎవరి దగ్గర? యోసేపు దగ్గర. చాలా పేదవాడు, 2 గువ్వలు, చాలిన జీవితం, ఒక పేదవాడు. ఆ పేదవాడు గువ్వలు పట్టుకొని తన యవ్వనకాల భార్యను పట్టుకొని చేతిలో పట్టుకొని యెరూషలేమునకు వెళ్ళాను. ఊహించుకోండి. యోసేపు మరియా పేదవాళ్ళ ధనవంతుల? ఉన్నతమైన బట్టలు, ఉన్నతమైన వస్త్రాలు వేసుకుంటారంటారా? లేదు, పేదవాళ్ళు, చాలా పేదవాళ్ళు, కట్టిక పేదవాళ్ళు.
ఆ పేదవాళ్ళు మందిరంలోకి వెళ్తుంటే ఒక సంఘటన జరిగిందండి. చాలా 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 ఇంపార్టెంట్. ఆ 40వ రోజు ఏం జరిగింది తెలుసా? ఆ మందిరంలో ఒక ఆయన ఉన్నాడు. ఆయన ఏం చేశాడు తెలుసా? చూడండి, ఇది ఇంపార్టెంట్. 25వ వచనం. యెరూషలేమునకు తీసుకొని పోయిరు. యెరూషలేమునందు సిమియోను అని ఒక మనుషుడు ఉండెను. అతడు నీతిమంతుడును భక్తిపరుడనై ఉండి ఇశ్రాయేలు యొక్క ఆదరణ కొరకు కనిపెట్టువాడు. పరిశుద్ధాత్మ అతని మీద ఉండెను. అతడు ప్రభు యొక్క క్రీస్తును చూడక మునుపు మరణము పొందడని అతనికి పరిశుద్ధాత్మ చేత బయలుపరచబడెను. ఆత్మావేశుడై, ఏ ఆవేశుడంట? ఆత్మావేశుడై అతడు దేవాలయములోనికి వచ్చెను. 27వ వచనం చూడండి. అంతటా ధర్మశాస్త్ర పద్ధతి చొప్పున ఆయన విషయమై జరిగించుటకు తల్లిదండ్రులు శిశువైన యేసును దేవాలయములోనికి తీసుకొని వచ్చినప్పుడు అతడు తన చేతులలోనికి ఆయనను ఎత్తుకొని దేవుని స్తుతించుచు ఇట్లా నేను. ఇప్పుడు మీరు ఊహించుకోండి. ఇప్పుడు తల పైకెత్తండి, నేను ఊహించుకుంటాను, మీరు ఊహించుకోండి. యేసును పట్టుకొని వచ్చింది మరియా. 40వ రోజు. ఎన్నేళ్ళు యేసుక్రీస్తుకు? 40వ రోజు అంటే 1.5 నెల బాబు. ఎవరు? యేసుక్రీస్తు. పేదవాళ్ళు 2 గువ్వలు పట్టుకున్నారు. అద్భుతమైన ఖరీదైన వస్త్రాలు కట్టుకోలే. చాలా పేదవాళ్ళు, చాలిన బతుకు. ఆ పేదవాళ్ళు యవ్వనస్తులు బాబుని పట్టుకొని దేవాలయానికి వెళ్తున్నారు. వాళ్ళను పట్టించుకున్న వాళ్ళే లేరు. ఆ భార్యాభర్తని ఇద్దరు పట్టించుకున్న వాళ్ళు ఎవరే కానీ లేరు. ఎవ్వరు పట్టించుకోవాలి. కానీ ఒక వ్యక్తి సిమియోను అనే వ్యక్తి చూశాడు. వ్యక్తి పరిశుద్ధాత్మావేశుడై ఆ బిడ్డను ఎత్తుకొని ఉందా ఏంటట? ఎత్తుకొని స్తుతించుచు ఇలా చెప్పాను. ఉందా? ఇప్పుడు నా ప్రశ్న, సిమియోనుకు ఎవరు చెప్పారు ఆ అబ్బాయి యేసుక్రీస్తని? ఒక్క నిమిషం ఆగండి. ఇక్కడ మన మధ్యలో పేదవాళ్ళు చీపిడి గాడ్చుకుంటూ, ముక్కులు గాడ్చుకుంటూ, వాడు ఆన్నే పోసుకుంటూ స్మెల్ వస్తాడు. కొంతమంది పిల్లలు వాడిని ఎత్తుకోవడానికి ప్రయత్నం చేస్తారా? మీరు ఎత్తుకుంటారా? అదే బాగా ధనవంతుడి కొడుకు మంచి బూట్లు సూట్లు వేసి సెంటు కొట్టుకొని ఖరీదైన వస్త్రాలు వేసుకున్న బిడ్డలకు పైపు అందంగా తయారై మేకప్ అయ్యారు చిన్న పిల్లలు, మంచి వస్త్రాలు వేసుకుని వాళ్ళని చూస్తానే ఎత్తుకొని ముద్దు పెట్టాలనిపిస్తుంది. కరెక్టనా? ఊహించుకోండి. యోసేపు చాలా పేదవాడు. ఆ యోసేపు తన యేసుక్రీస్తుని చేతులు పట్టుకొని పోతా అంటే సిమియోనుకు ఎవరు చెప్పారు ఈయన యేసుక్రీస్తు అని? ఎలా పసిగట్టాడు? పరిసయ్యులు ఉన్నారు, శాస్త్రులు ఉన్నారు, ధర్మశాస్త్ర ఉపదేశకులు ఉన్నారు, జలోతీయులు ఉన్నారు, అబ్బో చాలా మంది ఉన్నారు యెరూషలేములో. కానీ సిమియోను ఒక్కడు ఆ బాబును చూసి ఎత్తుకున్నాడంట. ఆ యేసును చూసి ఎత్తుకున్నాడంట. మిగిలిన వారు ఎవరు ఎత్తుకోరు. కారణం ఏంటి? అది ప్రశ్న. ఏంది? ఎలా పసిగట్టాడు సిమియోను ఈ బాబు యేసుక్రీస్తు, ఈ చంటి బిడ్డ యేసుక్రీస్తు, ఈయన లోకరక్షకుడు, ఈయన దేవుడు, ఈయన గొప్పవాడు అని ఎలా పసిగట్టాడు? ఎలాగో తెలుసా? ఆత్మవశుడై. చదవండి 25వ వచనం. యెరూషలేమునందు సిమియోను ఒక మనుషుడు ఉండెను. అతడు నీతిమంతుడు భక్తిపరుడై ఉండి యెరూషలేము యొక్క ఆదరణ కొరకు కనిపెట్టువాడు. పరిశుద్ధాత్మ అతని మీద ఉండెను. అతడు ప్రభు యొక్క క్రీస్తును చూడక మునుపు మరణం పొందడని అతనికి పరిశుద్ధాత్మ చేత బయలుపరచబడి ఉండెను. చాలా ఇంపార్టెంట్. ఆత్మావేశుడై ఏంటంట? కామావేశుడై అనుందా? కామోద్రేకుడై ఉందా? లోకావేశుడై ఉందా? కోపావేశుడై ఉందా? ఏంటట? ఆత్మావేశుడై అతడు దేవాలయంలోనికి వచ్చెను. అద్భుతమైన మాట కదా. ఎలా సిమియోను కసిపెట్టాడు తెలుసా? ఆత్మతో నింపబడిన వ్యక్తి సత్యాన్ని గ్రహించగలిగాడు. ఆత్మతో నింపబడిన వ్యక్తి సత్యాన్ని గ్రహించగలిగాడు. ఒక మాట చెప్తాను. అమెరికా దేశంలో ఒక యవనస్తుడు ఉండేవాడు. అద్భుతమైన సేవకుడు, అద్భుతమైనటువంటి యవనస్తుడు తన యవ్వన కాలంలో ప్రభువును సొంత రక్షణగా అంగీకరించిన తర్వాత ప్రభువుతో ఒంటరిగా గడుపుతూ బైబిల్ని ఎక్కువ చదువుతూ సువార్త ప్రకటించడం మొదలుపెట్టాడు. ఆయన సువార్త ప్రకటిస్తుంటే జనాలు చాలా మంది వచ్చేవారు. చాలా మంది పశ్చాత్తాప్తులై ప్రభువును సొంత రక్షణగా అంగీకరించేవారు. ఆ సొంత రక్షణగా అంగీకరిస్తుంటే ఆ యవనస్తునికి చాలా మంది ఫోన్ చేసి ఉత్తరాలు రాసి, సో ఆ యవనస్తుని చాలా మంది ఫోన్ చేసి, అయ్యా మా దగ్గరకు వచ్చి మీటింగ్, మా దగ్గరకు వచ్చి వాక్యం చెప్తారా అని పిలిచేవారు. పిలుస్తుంటే అంతకంతకు అభివృద్ధి అవుతున్నాడు. ఎంతలా అభివృద్ధి అయ్యాడంటే తను ఒక్కసారి మీటింగ్కి వెళ్ళి అడుగు పెడితే వేల మంది ప్రభావితం చేశారు. అలా ప్రభావితం చేసిన తర్వాత పొగుడతారు కదా, అబ్బాయి ఏం సేవకుడు అండి, అబ్బాయి ఏం పాట అండి, అబ్బాయి ఏం వాక్యం అండి. పొగిడినప్పుడు ఆయనకు తెలియకోకుండా అంతరంగ గర్వం వచ్చిందంట. గర్వం వచ్చిన తర్వాత దేవునితో గడిపే సావాసం కూడా అంతగా సమయం కుదరట్లా. ఎందుకంటే మీటింగ్స్కి వెళ్తున్నాడు కదా, ఈ జర్నీ టైంకి మీటింగ్స్ సమయం కుదరట్లా. అయితే వాడబడుతున్నాడు, దేవుని సన్నిధిలో బాగా వాడబడుతున్నాడు. అయితే ఒకసారి న్యూయార్క్ పట్టణంలో వాక్య పరిచర్య చేయడానికి పిలిచారు. నేను చెప్పేది కట్టుకథ కాదు. డేవిడ్ విల్కర్సన్ అని గొప్ప దైవజనుడు. ఆ దైవజనుడు
పిలిచారు, న్యూయార్క్ పట్టణానికి అయ్యా వాక్య పరిచయం చేద్దురాని. ఆ న్యూయార్క్ పట్టణంలో ఒంటి మీద నూలు పోగు లేకోకుండా నగ్నంగా వ్యభిచారం చేసేవాళ్ళు, డ్రగ్స్కు మాదక ద్రవ్యాలకు అలవాటైపోయిన యవనస్తులు ఉన్నారు న్యూయార్క్ పట్టణంలో. ఎక్కడ లేని పాపం అక్కడ ఉంది. ఆ పాపిష్టి పట్టణంలో ఈ దైవజనుడిని పిలిచి అయ్యా వాక్య పరిచయం చేద్దురా అని పిలిచారంట. పిలిచింటే ఆ దైవజనుడు వాక్య పరిచయం మొదలు పెట్టాడంట. అక్కడ ఎవరున్నారు? వాక్యం వినడానికి ఎలాంటి వారు వచ్చారు? పోర్నోగ్రఫీ, తర్వాత డ్రగ్స్, మాదక ద్రవ్యాలు, మద్యంతో మత్తులు ఉంటారే అలాంటి వాళ్ళు వచ్చారు. అలాంటి యవనస్తులకు ఎంత భారంతో వాక్యం చెప్పాలి, ఎంత దేవుని ప్రేమను ప్రకటించాలి, ఎంత భారంతో నమ్మకంతో సువార్త చేయాలి. ఎలా చేశాడు తెలుసా? పెళ్లి గురించి ప్రసంగం చేశాడంట. దేని గురించి? మీరు నమ్మండి, ఆ మరుసటి రోజు న్యూయార్క్ సిటీలో, న్యూయార్క్ న్యూస్ పేపర్లో ఆ యవనస్తుల్లో 15 మంది ఆత్మహత్య చేసుకుని చచ్చిపోయినారు. దానికి ముందు రోజే వాళ్ళు సువార్త ప్రకటించమని దేవుని సేవకులతో పంపిస్తే ఆ సేవకుడు నమ్మకంగా వాడబడకపోగా 15 మంది ఆత్మహత్య చేసుకుని చచ్చిపోయారు. ఆ న్యూస్ పేపర్ చదివినటువంటి ఆ డేవిడ్ విల్కర్సన్ కుప్ప కూలిపోయినాడు. నేనేనా ప్రసంగం చేసింది? ఏమైంది నాకు? నేనెందుకు నమ్మకంగా పరిచయం చేయలేకపోయాను? నేను నిజంగా వాక్యాన్ని భారంగా ప్రకటించలేకపోయాను? ఏడ్చాడంట. భార్య వచ్చి పిలిస్తే, బిడ్డలు వచ్చి పిలిస్తే, నాన్న ఏమైంది? ఎవరితో మాట్లాడలేకపోతున్నాడు, ఏడుస్తున్నాడు. ఏమైంది? నమ్మండి, సంవత్సరం వరకు ఫోన్ కాల్స్, లెటర్స్, మీటింగ్స్ అన్ని క్లోజ్ చేసి సంవత్సరం వరకు ఒంటరిగా తన గదిలోకి వెళ్ళి మోకాళ్ళ మీద పడి ఏమైంది నాకు, ఒకప్పుడు నమ్మకంగా వాడబడిన నేను ఏమైంది నాకు అని ఏడ్చాడంట. ఏడ్చింటే దేవుడు బయలుపరిచాడంట, సిమియోను పరిశుద్ధాత్మావేశుడై యేసును కసుకున్నాడు. ఎవడైతే ఆత్మతో నింపబడి ఆత్మావేశంతో ఉంటాడో వాడు మాత్రమే నా చిత్తాన్ని నెరవేర్చగలడు. ఆత్మానుసారంగా జీవించుకోకుండా ఆత్మఫలాలు ఫలించడం, ఆత్మవరాలు వాడబట్టం అసాధ్యం. ఆత్మతో నింపబడి యవనస్తుడు ఇన్ని సంవత్సరాలు బాగా వాడబడి తర్వాత కోల్పోయింది అంటే తెలుసా? ఆత్మ తాకుదల, ఆత్మ సన్నిధి. మోకాళ్ళ మీద పడి నమ్మండి, సంవత్సరం వరకు గడేసేసి బయటికి ఎవరికి వెళ్ళకోకుండా, ఫోన్ కాల్స్ లేకోకుండా, బయట ప్రపంచంతో కట్ అయిపోయి లోకంలో మోకాళ్ళ మీద కూర్చొని నన్ను ఆత్మతో నింపయ్యా అని మోకాళ్ళ మీద పడి అడిగాడు. సంవత్సరం తర్వాత మళ్ళా సేవ ప్రారంభించాడు. ప్రపంచంలో ఎంతో మంది నాయకులను ఉజ్జీవింపజేశాడు. ది వరల్డ్ ఛాలెంజ్ ఆర్గనైజేషన్ స్థాపించాడు. ప్రపంచంలో ఎంతో మంది సేవకులను ఉజ్జీవింపజేశాడు డేవిడ్ విల్కర్సన్ అనే దైవజనుడు. కారణం తెలుసా? ఆత్మావేశుడై. సిమియోను ఒక్కడు పసిగడని కారణం ఏంటి తెలుసా? ఆత్మతో నింపబడి. పరిసయ్యులు, ధర్మశాస్త్ర ఉపదేశకులు, శాస్త్రులు జ్ఞానం తెలుదా? బైబిల్ తెలుదా? వాక్యం తెలుదా? పాటలు పాడరా? తెలుసు, కానీ పసిగట్టలేకపోయారు, అనుభవించలేకపోయారు దేవుని ప్రేమను. చాలా మంది నాకు అప్పుడప్పుడు యూట్యూబ్లో లింకులు ఇవి పెడుతుంటారు. వాక్యాలు మంచిదే, వాక్యం తెలుసు అని లోతైన మర్మాలు తెలుసు. నా ప్రశ్న ఏంటంటే, దేవుని ప్రేమ తెలుసా? అది నాకు కావాల్సింది. దేవుని ప్రేమ తెలుసా? సిమియోను దేవుణ్ణి పసిగట్టడానికి లేదా ఆ చంటి బాలిని పసిపెట్టడానికి కారణం ఏంటో తెలుసా? పరిశుద్ధాత్మ ఆవేశుడై. నేను ఒక మాట చెప్పనా, ఎంతో మంది యవనస్తులు, ఎంతో మంది నమ్మకమైన పరిచారకులు ఒకప్పుడు పాట పడితే చాలు, ఒకప్పుడు దేవుని వాక్యం చదివితే చాలు, వాళ్ళ గుండెలో స్పర్శ ఉండేది. అయ్యో ఈ వాక్యం నా కొరికే అని గుండెలో పొడవబడిన వాళ్ళే పశ్చాత్తాపడేవాళ్ళు. కాలం మారుతున్న కొద్దీ చేదైపోయి ఉంటుంది. దేవుని వాక్యం రుచించదు వాళ్ళకు, దేవుని వాక్యం రుచించదు. కారణం ఏంటో తెలుసా? ఆత్మావేశాన్ని కోల్పోయి కామావేశకులై, లోకాశకులై, కోపావేశకులై, లోకాశలై పడిపోయింటారు. అలా పడిపోవడం ద్వారా ఆ వాక్యాన్ని గుర్తించలేకపోతున్నారు. ఈ వాక్యం వింటున్న వాళ్ళలో ఈ టీవీ ద్వారా కానీ, వాక్య ప్రచారం ద్వారా కానీ, వీడియో ద్వారా ఎవరైనా సరే మీరు అలా దేవుని సన్నిధిని కోల్పోయినట్లయితే చాలా కోల్పోతాం. ఆత్మతో ఆత్మావేశుడు లేకపోతే కోల్పోతాం. నిజమైన క్రిస్మస్, నిజమైన సంతోషం ఎవరికో తెలుసా? అద్భుతమైన మాట. మీకు మాట చెప్పనా? ఇప్పుడు ఊహించుకోండి, ఇప్పుడు మరలా వాక్యాలకు వద్దాం. ఆ చంటి బిడ్డను తీసుకొని, ఎవరు? సిమియోను తీసుకొని చేతిలో ఎత్తుకొని ఏమంటాడు తెలుసా? చూడండి, 28వ వచనం, 27వ వచనం. అంతటా ధర్మశాస్త్ర పద్ధతి చొప్పున ఆయన విషయమై జరిగించుటకు తల్లిదండ్రులు శిశువైన యేసును దేవాలయంలోకి తీసుకొని వచ్చినప్పుడు అతడు తన చేతులలో ఆయనను ఎత్తుకొని దేవుణ్ణి స్తుతించుచు ఇట్లనను. ఒక నిమిషం తలపై కదండి. ఆ చంటి బిడ్డను చేతుల్లోకి తీసుకొని ఇలా ఎత్తుకొని స్తుతించడం మొదలు పెట్టాడంట. మీరు ఊహించుకోండి, ఆ మరియా చేతుల్లోంచి ఆ బాబుని తీసుకున్నాడు సిమియోను, తీసుకొని ఇలా చేతులు ఎత్తుకొని స్తుతించడం మొదలు పెట్టాడు. ఏమని స్తుతిస్తున్నాడు తెలుసా? చూడండి 29. నాదా ఏంటట? ఎవరిని పట్టుకొని? ఆ బుట్టపిల్లని పట్టుకొని, ఆ పిల్లాన్ని పట్టుకొని నాదా. ఊహించుకోండి 40 రోజు ఏం జరిగింది చూడండి, అద్భుతంగా ఉంటుంది. నాదా, ఇప్పుడు నీ మాట చొప్పున సమాధానముతో నీ దాసుని పోనిచ్చుచున్నావు.
అన్ని జనులు నిన్ను బయలుపరచుటకు వెలుగుగాను, నీ ప్రజలైన ఇశ్రాయేలుకు మహిమగాను, నీవు సకల ప్రజల ఎదుట సిద్ధపరిచిన నీ రక్షణ నేను కన్నులారా చూచి తినే. ఒక తలపెగతను ఏం చూశాడంట? రక్షణను కన్నులారా చూశాడంట. ఎత్తుకుని దేవుడిని, లేదా యేసుక్రీస్తుని ఎత్తుకున్నాడు. ఆ చిన్న బాలుని ఎత్తుకుని నాదా కన్నులారా చూశానన్నాడు. ఎట్ట చూసావు? చూస్తున్న దేవుడిని, ఆ అబ్బాయిని చూసి రక్షణను భవిష్యత్తులో జరగబోతున్న వాటిని అన్నిటి కన్నులారా చూశాడంట. కారణం ఏంటి తెలుసా? ఆత్మావేశుడై. భవిష్యత్తు ఏం జరగబోతుందని భయం పోవాలంటే దేని లోపడి ఉండాలి తెలుసా? ఆత్మావేశుడై ఉండాలి. వివాహం విషయం కావచ్చు, బిడ్డల భవిష్యత్తు కావచ్చు, ఏదైనా సరే, నీ ఆర్థిక ఇబ్బందులు కావచ్చు, ఏదైనా సరే నువ్వు సంతోషంగా నిజమైన సమాధానం పైన రాయబడి ఉంటుంది, నేను సమాధానం పోవడకు. ఎప్పుడు ఉంటుంది తెలుసా? ఆత్మతో నింపబడినప్పుడు, దేవునితో సమాధానం ఉన్నప్పుడు ఆ కథే వేరుగా ఉంటుంది, ఆనందమే వేరుగా ఉంటుంది. మీకు అర్థమవుతుంది చెప్పేది? సిమియోను భవిష్యత్తును చూడగలిగాడు ఆత్మతో నింపబడి, ఆత్మావేశుడే. వీళ్ళు ఎంతమంది ఆత్మావేశులై, పరిశుద్ధాత్మ మనకు చాలా విలువైన వ్యక్తి, పరిశుద్ధాత్మ లేకపోతే క్రైస్తవ జీవితం జీవించలేం అని చెప్పా. గుర్తుందా? ఈరోజు క్రిస్మస్, నిజంగా క్రిస్మస్ అనుభవించాలంటే, నువ్వు అభివృద్ధి కావాలంటే, ఆశీర్వాదకాలంగా అంటే పరిశుద్ధాత్మ. ఒక మాట చెప్పనా? విద్యరాని గొల్లలకు యేసుక్రీస్తు ఎక్కడ ఉన్నాడో చెప్పడానికి దేవదూత కావాల్సి వచ్చింది. జ్ఞానం కలిగిన పండితులు, జ్ఞానం కలిగినటువంటి తూర్పు జ్ఞానులకు యేసుక్రీస్తు ఎక్కడ ఉన్నాడో తెలియజేయడానికి నక్షత్రం కావాల్సి వచ్చింది. సిమియోను లాంటి వృద్ధులకు యేసుక్రీస్తు ఎవరో బయలుపరచడానికి పరిశుద్ధాత్ముడు కావాల్సి వచ్చింది. ఈరోజు మనకు కూడా ఎవరో కావాలి. నక్షత్రమా, దేవదూత, పరిశుద్ధాత్ముడా? ఎవరు ఏలుబడిలో మనం నడుస్తాం, ఎవరు చిత్తానుసారంగా మనం లోపడతాం. ఆత్మావేశుడు. నాకు ఇంకొక మాట అద్భుతమైన నచ్చిన మాట ఏంటో తెలుసా? యేసుక్రీస్తు బాప్తిసం తీసుకుంటానే అద్భుతంగా రాయబడుతుంది, ఆయన ఆత్మచేత అరణ్యమునకు కొనుపోబడి. అద్భుతం కదా? దేని చేత? ఆత్మచేత కొనుపోబడి. మనము కామావేతులై, శరీరానుసారులమై కొనుపోబడుతున్నాం. నేను తిరుపతిలో చదివేటప్పుడు, నేను అప్పుడు పెద్దగా అన్యుల గురించి పెద్దగా తెలియదు అనమాట. తిరుపతిలో ఎక్కడికి వెళ్ళినా అడుగడుగున మీకు గుళ్ళు ఉంటాయి. ఒకరోజు నా స్నేహితుడు, నాకు క్లాస్మేట్ అనమాట, బాగా పరిచయం, ఆ అబ్బాయి కమలాపురం. ఆ అబ్బాయి తిరుపతిలో, నేను ఆ అబ్బాయి చదువుకుంటూ ఉంటాను. ఆ అబ్బాయికి హిందుత్వం అన్నా దేవుడు అన్నా మంచి ప్రేమ, అభిమానం. మనకు పెద్ద ప్రేమ లేదు, దేవుడు అంటే, దేవుడు భక్తి అంటే పెద్దగా పట్టించుకునేది కాదు. అప్పుడు నేను ఇంకా దేవుడు నమ్ముకోలే, సో కొంచెం లోకానుసారంగా ఉండేవాడిని. ఆ అబ్బాయి ఈరోజు గురువారం అని చెప్పేసి 3 గంటలకు లేచాడు. అదే మధ్యాహ్నం, మేము పొద్దున్నే 1 గంటలకు కాలేజీ అయిపోతుంది. నేను పడుకున్నా, భోజనం చేసి లంచ్ చేసి పడుకున్నాం. ఆ అబ్బాయి 3 గంటలకు లేచాడు, నేను ఇంకా పడుకొని ఉన్నా. నాకు మెలకు వచ్చి చూశాను. 3 గంటలకు లేచి శనగపిండి ఉంటుందే, రోస్ వాటర్ వేసి బాగా కలిపి ముఖాన్ని పూసుకున్నాడు. ముఖాన్ని పూసుకొని మధ్యలో కీరకాయలు పెట్టుకున్నాడు. నేను నిద్రపోతున్నా, అంటే కచ్చ మెలక ఉంది, పెట్టుకొని ఫ్యాన్ కింద పడుకున్నాడు. నేను పక్కన పడుకున్నాడు, నా కాటు మీద నేను పడుకున్నా, వాడు పెట్టుకున్నాడు ఫ్యాన్ కింద. ఈడేందు ఈ టైంలో శనగపిండి పూసుకున్నాడు అనుకున్నాను నేను. శనగపిండి పూసుకున్నాడు, కీరకాయలు పెట్టుకున్నాడు, 1 గంట ఎండబెట్టినాడు. ఎండబెట్టిన తర్వాత మళ్ళీ కడకొచ్చుకున్నాడు. మళ్ళీ కడకొచ్చుకున్న తర్వాత నా దగ్గరికి వచ్చాడు. సంజు లాకర్ కీస్ అయినాడు. ఇచ్చాను, నేను నిద్రలోనే ఇచ్చాను. ఇచ్చిన తర్వాత ఎత్తుకుతాడు మంచి మంచి టీ షర్ట్లు, మంచి మంచి హూడీస్ ఉంటాయి కదా, టీ షర్ట్లను ఎత్తుకుతాడు. ఈ టీ షర్ట్ ఏది, ఈ టీ షర్ట్ లేవా, నీ ఫుల్ నిద్రలో ఉండ. మొత్తానికైతే టీ షర్ట్ అని బట్టలు తీసుకున్నాడు, పోయినాడు, స్నానంకి వెళ్ళాడు. 1 గంటన్నర వచ్చాడు. 5:30 అయింది. టిప్ టాప్ రెడీ అయ్యాడు, సెంటు కొట్టాడు. వాడే సెంట్ అంత వాసన. సరే లేచాను, నేను అంతలో లేచాను, కూర్చున్నా. ఏమిరా ఇంత రెడీ అయినా, యాడికి పోతున్నారా నేను అడిగా. వస్తావా అన్నాడు. ఎక్కడికి చెప్పురా అన్న. వస్తే చెప్తా అన్నాడు. సరే పా, నువ్వు ఇంతగా రెడీ అయినావు కదా చెప్పి, నేను అంటే నైట్ ప్యాంట్ టీ షర్ట్ వేసుకోను. ఏంటి ఇట్టే వచ్చావా అన్నాడు. ఏం యాడికి పోతావు చెప్తే కదా నేను రెడీ అవుతా అన్న. నువ్వు రెడీ అవుతావా? వద్దులే, షర్ట్ ఒకటి మార్చుకోరా అన్నాడు. సరే షర్ట్ మార్చుకొని పోతా. దారిలో పోతున్నా. అప్పుడు అర్థమైంది మనోడు యాడి పిలిచిపోయాడు. ఆ రోజు గురువారం కదా, యాడి పిలిచి తెలుసా? సాయిబాబు గుడికి పిలిచికెళ్ళాడు. ఎందుకురా సాయిబాబు సడన్గా భక్తి వచ్చింది అనుకున్నా. చుట్టూ తిరుగుతుంటే అప్పుడు వచ్చింది అమ్మాయి. ఆ అమ్మాయి కోసం వీడు 3 గంటల నుంచి రెడీ అవుతున్నాడు. 3 గంటల్లో శనిపిండి పూసి కీర దోశ పూసుకొని నన్ను లేపి నేను దేనికో అనుకున్నా. అప్పుడు అర్థమైంది నాకు, ఒర్రి దీనికోసం అని. నమ్మండి, ఇంకా ప్రతి గురువారం అదే తత్తు. ఇప్పుడు అబ్బాయి అక్కడికి వెళ్ళడానికి దేని ఆవేశం చేత నడిపించబడి చెప్పండి? అమ్మాయి అనే కోరిక ద్వారా, లోకము అనే కోరిక ద్వారా, కామము అనే కోరిక ద్వారా. కానీ సిమియోను ఏ కోరిక ద్వారా నడిపింపబడి తెలుసా? ఆత్మ అనే కోరిక ద్వారా. దేవుని కొరకు బతకాలనే కోరిక ఎలా వస్తుంది తెలుసా? ఆత్మ అనే ఆవేశం ద్వారా వస్తుంది. సంపాదన ఏదో చేయాలనిస్తుంది. లోక ఆశ అనే సంపాదించేటట్టమాట. కానీ దేవునికి ఇచ్చే విలువ ప్రాముఖ్యమైనది. నేను ఎందుకు అడుగుతానంటే, మనిషికి సమాధానంగా త్వరగా పిల్లాలనే ఆశ ఉండదు, ఆతృత ఉండదు. కానీ సిమియోను ఏమంటాడు తెలుసా? చూడండి 29వ వచనం.
29వ వచనం, నాదా ఇప్పుడు నీ మాట చొప్పున సమాధానముతో నీ దాసుని పోనిస్తున్నావు. అంటే సిమియోను ఏమంటాడు తెలుసా? అయ్యా ఇక నేను చనిపోయినా చాలయ్యా, ఇక నేను చనిపోయినా చాలు. కారణం ఏంటి తెలుసా? సిమియోను దేవుని కొరకు ఆత్మావేశుడై దేవుని కొరకు బతుకుతున్నాడు. ఈ నిజమైన శాంతి సమాధానం ఎక్కడో తెలుసా? దేవుని సన్నిధిలో అద్భుతమైన దేవుని కృపలో దొరుకుతుందండి. ఈ శాంతి సమాధానం కొరకు చివరిగా ఒక మాట చెప్తాను. ఈరోజు సమాధానం కొరకు, సంతోషం కొరకు చాలామంది ఆరాట పడతారు, ప్రాకులాడుతుంటారు. నేను అప్పుడప్పుడు చిత్తూరు జిల్లా ప్రాంతంలో నేను 10th క్లాస్ చదివేటప్పుడు చిత్తూరు జిల్లా ప్రాంతానికి వెళ్ళాను. అక్కడ మా అత్తవారు ఉంటారు అనమాట. వాళ్ళు అన్నిలు పిలిచారు. సమ్మర్ హాలిడేస్కి వెళ్ళాను. వెళ్ళిన తర్వాత అక్కడ తిరణాలు జరుగుతుంది. ఏం తిరణాలు? మొలకల పొన్నమని తిరణాలు జరుగుతుంది. ఏ పొన్నము? మొలకల పొన్నం తిరణాలు జరుగుతుంది. ఆ విత్తనాలు చల్లి చాలా విచిత్రంగా ఉంటాయి. అప్పుడు నేను 10th క్లాస్ అవుతున్నా, సమ్మర్ 9th 10th ఆ టైంలో ఉన్నా సమ్మర్లో. అప్పుడు పల్లెలో ఉండే వాళ్ళు నాతో పాటు ఎవరొస్తూ ఉంటారు కదా, వాళ్ళందరూ ఈరోజు చాందిని బండ్లు వస్తాయి అంటారు. ట్రాక్టర్ ఇన్నా, బండి ఇన్నా, జీపు ఇన్నా, బులోరో కారు ఇన్నా, మహేంద్ర ఇన్నా, విమానం ఇన్నా, రాకెట్ ఇన్నా, చాందిని బండి ఏందిరా బాబు అన్నా. ఆ పేరేదిరా చాందిని బండి అంటే వచ్చేది చూపించన్నారు. వచ్చింది, చూపించాడు. అది ట్రాక్టర్. ఆ ట్రాక్టర్కు రంగురంగుల కాగితాలు అన్నీ అతికిచ్చే చాందిని బండి అయిపోయిందట. సరే మొత్తానికైతే చాందిని బండి ఉంది. దాని మీద ఏమంటారు స్పీకర్లు పెట్టినారు, డీజే లైట్లు పెట్టారు. అబ్బో వాళ్ళు పెడతా అంటే వాళ్ళు ఎగురుతా అంటే ఉంది చూడు, పూనకాలు వస్తున్నాయి ఎట్టంటే ఒక్కొక్కరికి. ఇంకా తాగినోడైతే ఇక్కడ దొలితే ఆడవై పడతాడు, అట్ట ఎగురుతున్నారు. సరే నేను పిల్లోని కదా, ఇంకా మనకు వస్తుంది అనమాట. వాళ్ళు ఎగురుతా అంటే మనం ఎగరలేంలే. వాళ్ళంటే ఇంకా తాగిన వాళ్ళకు అది ఉండదు కాబట్టి ఒంటి మీద బట్టలు ఊడిపోతున్నాయి, ఏం చేస్తాను, ఎంతమంది ఏమంటారో కూడా ఎగురుతా అంటారు. మనం వాళ్ళని చూసి ఆనందిస్తూ ఉంటాం. సో మొత్తానికి గట్ట పోతున్నారు. ఆ చాందిని బండి పోతుంది, ఎద్దల బండి పోతుంది. ఎక్కడికి రా అంటే పలాని ప్రాంతాలు తిరణాలు జరుగుతుంది. సరే పోతున్నాం. మీరు నమ్మండి, వెళ్తూ ఉంటే ఆ చాందిని బండిలో ఎగిరేటప్పుడు ఈ తాగుడుబోతులే కాదు, కొంతమంది స్త్రీలు ఉంటారు. వాళ్ళ కడుపు పోషణ నిమిత్తమై డ్యాన్స్ చేయడానికి వస్తారు. అఫ్కోర్స్ అటు పురుష కాక అటు స్త్రీ కాక కొంతమంది వస్తారు. కానీ ఆ రోజు నేను నా బాల్యంలో పెళ్ళైన ఒక అమ్మాయిని చూసా. కొత్తగా పెళ్ళైంది, చంటి పెట్టున్నాడు. ఆ అమ్మాయి తన కడుపు పోషణ నిమిత్తమై, అంతే కదా, పొట్టకుటికో గారు కదా, ఆ పొట్టకుటి కొరకు ఆ అమ్మాయి ఆ ట్రాక్టర్ మీద డాన్స్ చేస్తుంది. వాళ్ళు పెట్టే పాటలకు ఎగురుతుంది. ఇంకా మేము మా ఫ్రెండ్స్తో పాటు అట్ట ఇటు తిరుగుతున్నాం. ఈ పీచు మిఠాయిలు, చక్కెరబొండ ఏంటంటే ఉంటాయి కదా, ముందుగా నేను తిండిపోతున్నాయి. సో మొత్తం అంతా ఉంటాయి అన్నీ ఒక రౌండ్ వేసా, అన్ని తినుకుంటా వచ్చా. తెల్లారి తర్వాత మా అత్తవారింటికి వచ్చిన తర్వాత ఆ ట్రాక్టర్ మీద డాన్స్ చేసిన స్త్రీ ఉందే, ఆమెకు ఒక చంటి బిడ్డ. నమ్మండి, ఆ స్త్రీ ఆ చంటి బిడ్డకు పాలు ఇవ్వలేకపోతుంది. కారణం తెలుసా? రాత్రి అంతా తాగుడుబోతోళ్ళు ఎగురుతూ ఆమెను భయంకరంగా అవమానపరిచారు. తాగుడుబోతోడు ఏం చేస్తాడో వాడికి తెలియదు. ఏమిరా ఇలా చేస్తున్నావు అంటే తిరణాల, ఏమిరా ఇలా చేస్తున్నావు అంటే పండగ, ఎందుకురా ఇలా చేస్తున్నావు అంటే ఎంజాయ్. తల్లి తన బిడ్డకు పాలు ఇవ్వలేకపోతుందండి. నమ్మండి, నాకు అప్పుడు చిన్నపిల్ల, నాకు పెద్దగా అవగాహన లేదు. అప్పుడు మా అత్త వాళ్ళు తెలిసిన వాళ్ళు వీళ్ళు పోయి ఆ ఆవు పాలు పితికి అవి కాంచి ఆ పిల్లోడికి పాలు తాపించారు. మళ్ళీ ఆమెకు 500 1000 చేతిలో పెట్టి పంపించాను. ఆలోచించండి, పండగ దినాన ఒక తల్లి కడుపు కోతను కోసం ఎలా, దేనికి ఎన్ని చేస్తానంటే సమాధానం. మళ్ళీ తల్లి అంటారు, ఒక స్త్రీని తల్లిగా గౌరవిస్తారు, దేవతగా గౌరవిస్తారు, సరస్వతి అంటారు, లక్ష్మీదేవి అంటారు, ఆ దైవం అంటారు, ఈ దైవం అంటారు. ఇంత దైవం కలిగిన ఒక స్త్రీని ఇంత దారుణమా? దేని కొరకు? పండుగ కొరకు, వాళ్ళ ఎంజాయ్మెంట్ కోసం, వాళ్ళ సమాధానం కోసం. బైబిల్ చదివిస్తుంది ఏమంటే తెలుసా? నాదా ఇప్పుడు నీ సమాధానంగా, ఎప్పుడు సమాధానం దొరికింది తెలుసా? యేసును చూచినప్పుడు, ఆత్మావేశుడు అయినప్పుడు. నిజమైన సమాధానం ఎక్కడ దొరుకుతుందో తెలుసా? క్రీస్తు యొద్దకు. మనం తాగే, మనం ఎగిరే, మనం డ్యాన్స్ చేసే చిందుల్లో కానీ ఆందోళన ఉండదు మిత్రమా. ఎవరైనా సరే ఈ వాక్యాన్ని వింటున్న వాళ్ళు ప్రభువు సన్నిధిని కోల్పోయి ఈ లోకంలో ఆటపాటలతో, అమ్మాయిలతో, చాటింగులతో, అబ్బాయిలతో, లోకంలో సినిమా పాటలతో సమాధానం ఎత్తుకుందాము అనుకుంటే మోసపోతారు. సొలొమోను ఒక అద్భుతమైన మాట అంటాడు, యవ్వనస్తుడా వీటి యందు నాకు సమాధానము లేదు, వీటి యందు నాకు సంతోషము లేదు అను చెప్పు దినములు రాకముందే యెహోవాను నమ్ముకొనుము, బాల్యమునందరినీ సృష్టికర్తను జ్ఞాపకం చేసుకో అని అంటాడు సొలొమోను. ఎన్ని అనుభవించాడు సొలొమోను. ఆ సొలొమోను అంటాడు, ఒక రోజు వస్తుంది నువ్వు ప్రేమించినా, నువ్వు ఇష్టపడి తల్లిదండ్రుని ఎదిరించి నీ ఇష్టానుసారంగా జీవించిన జీవితాన్ని చేసి ఒక రోజు వస్తుంది, 2-3 ఏళ్ళ తర్వాత 5 ఏళ్ళ తర్వాత అంటావు, అనవసరంగా చేసుకున్నానే, అనవసరంగా ఈ తప్పు చేశానే, అనవసరంగా ఇది చేశానే అనే దినములు రాకముందే ఇప్పుడే కళ్ళు తెరుచుకో అని అంటాడు సొలొమోను. ఆ రోజులు రాకముందే ఇప్పుడే కళ్ళు తెరుచుకో, ఆ రోజు రాకముందే ఇప్పుడే మోకాళ్ళ మీద పడి నా జీవితాన్ని మార్చయా అడుగు అని అంటాడు.
సమాధానం, నిజమైన ఆనందం, రక్షణ ఎప్పుడు వస్తుందో తెలుసా? ప్రభువుతో ఆత్మతో నింపబడినప్పుడు. యేసుక్రీస్తు ఈ భూమి మీద పుట్టడానికి కారణం తెలుసా? భూమి మీద మనిషికి సమాధానం ఇవ్వడానికి. మహా సంతోషకరమైన సమాధానం. అందుకే నేను అంటాను, ఆయన పుట్టుక ఒక సమాధానం, ఆయన పుట్టుక ఒక శాసనం, ఆయన పుట్టుక ఒక సంతోషం. ప్రార్థన. పరిశుద్ధుడా, మహోన్నతుడా, ఆ పేరు పెట్టబడిన నా జనులు తమ్మును తాము తగ్గించుకొని తమ చెడు మార్గంలో ఏడిచి ప్రార్థన చేసిన నెలా ఆకాశము నుండి వారి పాపములు క్షమించి వారి ప్రార్థన ఆలకించి వారి దేశాన్ని స్వస్థపరుస్తున్నాను. అయ్యా, ఈ పరిచర్య పట్ల నీ కృప చూపుమయ్యా. సమయంలో ఆత్మావేశుడ ఏ విధంగా నడిచి నేను పసిగట్టగలిగాడో, నీ సేవకుడైన నేను, అయ్యా నీ సేవకుడైన నాయన, నా తండ్రి, సంఘంలో ఉన్న పరిచారకులు, విశ్వాసులు ఆత్మావేశులై అప్పగించిన పరిచర్య నమ్మకంగా చేసే కృపని ప్రభువా. యవనస్తులు కామావేశులై, లోకాశలై, శరీద్రాకులై, అమ్మాయి పిచ్చి అబ్బాయి పిచ్చి, లోకాశలకు చాటింగులు అంటూ లోకాశలు కాక ఆత్మావేశులై బ్రతికే కృపని ప్రభువా. నీ బిడ్డలు ఎవరైతే నిజంగా హృదయపూర్వకంగా ప్రార్థన చేస్తున్నారో వారి జీవితాలు ఈ కార్యక్రమాన్ని జరిగించండి. అలాగే నాకు ఎవ్వరూ లేరు, నా తోడు ఎవరు లేరు నా బిడ్డల కొరకు ప్రార్థిస్తున్నాను. హన్నా అనే ఒక తల్లి ఏ విధవరాలి ప్రార్థన, ఏ ఒంటరి ప్రార్థన విడిచిపెట్టే దేవుడు కాదయ్యా, అద్భుతమైన దేవుడు. అయ్యా కనికరించు, నీ బిడ్డల ప్రార్థన ఆలకించు, నీ నామాన్ని మహిమ పొందుకొని విత్తబడిన మాటలు మాలో 4 నూరంతలుగా ఫలింపచ్చు. యేసయ్య నామమున అడిగి వేడుకుంటున్నాను నా కన్న తండ్రి, ఆమేన్.